యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు. మానవుని యొక్క ఆయుష్ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఊపిరి కలిగిన జీవితాలను కలిగిన వారము. ఈ దినాన ఈ క్షణాన మనం బ్రతికి ఉన్నామంటే ఇది కేవలము దేవుని యొక్క కృప. 2025లో దేవుడు నా జీవితంలో ఏ అద్భుతము చేయలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు అని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు మన ప్రార్థన విన్నాడు గనుకనే ఈ దినాన మనం బ్రతికి ఉన్నాం. అలాని మన ప్రార్థనలో ఏదో గొప్పతనం ఉన్నదని కాదు, మన ప్రార్థన వినే దేవుడు గొప్పవాడు గనుక మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఏమి చేశాడు అని దేవుణ్ణి నిందించక, ఈ దినాన నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని సంతోషముతో ఆయనను ఘనపరుస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. మన బలమో, మన శక్తో, మన జ్ఞానమో, మన జీవన విధానమో మనం భుజించే ఆహారమో కాదు, కానీ కృపగలిగిన దేవుడు, తన వాత్సల్యత ఎడతెగక మన ఎడల చూపించే దేవుడు, అనుదినము ఆరోగ్యమును ఆయుష్ను వరముగా అనుగ్రహించే దేవుడు తన కృపను మన ఎడల చూపించాడు కనుకనే మనం బ్రతికి ఉన్నాం. ఇందుకై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.